తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది. దాంతో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్యాపింగ్ రివ్యూ కమిటీలోని వారిని సిట్ మరోసారి విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్బీఐ చీఫ్ గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సిఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ ను సిట్ మరోసారి విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్లతో పాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది. మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమార్లను విచారించింది. అలాగే సాధారణ పరిపాలనా శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ను కూడా విచారించింది. ఎస్బీఐ ఓఎస్డీగా ప్రభాకర్ రావు నియమించడంపై ఐఏఎస్లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది. గత ప్రభుత్వంలో ఈ ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్టు తమ దర్యాప్తులో సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను యథావిధిగా హోంశాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అనుబంధ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆదేశించారు. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.